కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ కలెక్టరేట్ ఎదుట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ధర్నా. భారత్లో ఉండి పాకిస్తాన్ని ప్రేమిస్తారా? కాంగ్రెస్ పై పవన్ ఫైర్. అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు. లారీ వాహనాల యూనియన్ అసోసియేషన్ సమస్య పరిష్కరించకుంటే తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రాజీవ్ మాట్లాడుతూ 2019 సంవత్సరం నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలన్నారు. ఈపీఎఫ్ఓలను పునరుద్ధరించాలన్నారు. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్లు, బదిలీలు, పితృత్వ సెలవులు అమలు చేయాలన్నారు. సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నిరవాధిక సమ్మెలో ఉన్నామని, డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ షణ్మోహన్కు వినతి పత్రం అందజేశారు. మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు. అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది, భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా, సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా. సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు 70s వీఆర్ సెక్యులర్. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు, అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే. సర్ తన్సే జుదా అని చెప్పి అంటే అట్లాగే తుపాకులతో సర్ తన్సే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు. తల లేదు, పట్టుకుందాం ఆకరణ ఇలా అంటే తల లేదు అక్కడ. మీరు ఊహించుకోగలరు, అది ఈ మాట్లాడే తల లేదు. ఇంత క్రూరంగా చంపేశారు. ఎంత సహనం చూపిస్తాం? తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం. పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా? జిన్నా విడిపోయినప్పుడు మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు. హిందువులు ఎల్లక్కర్లేదు, ఆదరిస్తామని చెప్పారు. రెండు కోట్ల పైన ఉండే, చాలా కోట్ల ఎక్కువ, అంత జనాభా ఉండే చోట ఈరోజు జస్ట్ పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు, అంతే. బట్ వేరస్ మన దేశంలో పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో, ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. అంటే మనం నిజంగా ఈ సోకాల్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశంలో అంతే ముస్లిం జనాభా ఉందో. దాదాపు అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది? హిందూస్ అక్కడెక్కడ కొంతమంది నాయకులు ఉన్నారేమో, మనకు తెలీదు. సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నారు, విగ్రహాలు కాల్చేస్తూ ఉన్నారు, దుర్గాదేవి ఆలయాలు కాల్చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు సార్ అంటారు, అక్కడి నుంచి శరణార్థులు వచ్చేస్తారు, అప్పుడు ఇక్కడికే వస్తారు. మొత్తం దేశం మొత్తం అప్పుడు మన స్థానికులకు ఉద్యోగాలు పోతే అప్పుడు మీకు ఓకేనా అన్న. ఆ దేశం బాగుంటేనే మనం ఇక్కడ ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వగలం.
రెండు రాష్ట్రాల మధ్య గొడవ, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. ఇక్కడి నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సెపరేట్ స్టేట్ అయింది. అలాంటిది ఎక్కడి నుంచో శరణార్థులు, వాళ్ళ యుద్ధ పరిస్థితులు బాగలే, వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం, అది దేశానికి కూడా. అంతేగాని దీంట్లో మన దీంట్లో వివక్ష ఏమి ఉండదు. ఇట్స్ ఎ ప్రాక్టికాలిటీ. వై దిస్ కంట్రీ కాంట్ ఎఫర్డ్ టూ మచ్ ఆఫ్ మైగ్రేషన్. ఆల్రెడీ ఇన్ని కోట్ల మంది జనాభా, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు, వీళ్ళకి ఉపాధి అవకాశాలు, వీళ్ళకి విద్యా అవకాశాలు, వీళ్ళకి గృహ అవసరాలు ఇవ్వడమే కష్టం, తపన పడాలి. అలాంటిది ఇంకా అదనంగా ఎక్కడి నుంచో వచ్చేసి వేరే దేశాల నుంచి ఎక్కడ తీసుకుంటాం? అది ప్రపంచం అంతా ఇదే సమస్య ఉంది. సో అలాంటి సమయంలో ఇది మనందరి బాధ్యత. ఇది నేషన్ సంబంధించిన సమస్యలు, మన సమస్యలు కూడా. మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం, లేదంటే నెల్లూరులో కూర్చున్నాం, సూలూరుపేటలో కూర్చున్నాం, బిట్రగుంటలో కూర్చున్నాం, లేదంటే ఎక్కడ కూర్చొని మారుమూల గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు. దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది. ఇది మనందరి బాధ్యత. ఇది ఈ రోజున మనకి ఒక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం. నేను చాలాసార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది, ముస్లిం, క్రిస్టియన్, హిందూని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, హిందువులకు ఉన్నది ఒకటే దేశం, ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? అంటే నీకు చంపింది 26 మందిని, కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా, ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది. వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో. అది మోదీ గారికి చెప్పడం కాదు, అది చంపేసి నన్ను కూడా చంపే అన్నాను మసూదన్ గారి భార్య. వెళ్ళి మా బిడ్డలు కూడా చంపేయండి, మీ మోడీకి చెప్పుకోపో. అఫ్ఘనిస్తాన్ ఒకటే చెప్పాలనిపించింది. నువ్వు మోదీని అంటలేదు, ఇక్కడ మా అందరిని అంటున్నాం. ఎందుకంటే ఇలాంటి సమయం, ఎలాంటి క్లిష్టమైన కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి. ఇలాంటి సమయంలో అంటే నేనేంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ అసైడ్, ఉగ్రవాదం మీద మటుకు, హింస మీద మటుకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, మనందరం ఒకటే మాట మాట్లాడాలి. దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా, దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచించకండి. వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ ఆర్ నాట్, సత్యమేవ జయతే. నువ్వు ఒకటే మాట్లాడాలి. నేను ఓట్లు వస్తాయని నేను రాలా, మార్పు తీసుకురాగలమా లేదా అనేది రాజకీయాల్లోకి వచ్చాం. ఓట్ల కోసం అయితే నా లాంటి ఇంత తపన పడక్కర్లేదు, ఇంత కష్టపడక్కర్లేదు. చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి, అనుభవజ్ఞుల నాయకులు ఉన్నారు. కానీ ఒక సత్యాన్ని సత్యంగా మాట్లాడడం చాలా శక్తి కావాలి, దానికి ధైర్యం కావాలి. సహజంగా ఇలాంటి సంఘటనలు, ఉగ్రవాదులు జరగగానే అందరూ మనకెందుకు, వాళ్ళు మనం టార్గెట్ చేస్తారేమో అనుకుంటాను. మన సరిహద్దులకు వెళ్ళలేదు. నేను చెప్పాను, మన అందరూ ఇళ్లలో కూర్చొని జాగ్రత్తగా ఉండి ఎవ్వరికి ఒక మాట అనుకున్నా ఉంటే మన ప్రాణాలు రక్షణతో ఉంటాయనుకుంటున్నారా? మన చనిపోయిన మధుసూదన్ గారిని చూడండి, ఆయన ఎవరికి హాని చేశాడు? ఎవరిని పల్లెత్తి మాట అనలా. కుటుంబాన్ని తీసుకెళ్ళి కాశ్మీర్ వెళ్తే ఎక్కడ కాల్ చేశారు. టార్గెటెడ్ యాజ్ అ హిందూ. ఇది ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి. చాలామంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తుంటారు. దాన్ని మీరు అడ్డుకోవాలి. మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి. అది ఎవరైనా సరే, ఒక హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏమది తప్పు అంటే తప్పని చెప్పండి. మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ. ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం, ఒక పొలిటికల్ పార్టీ మెంబర్గా ఉండటం కూడా అనవసరం. హార్ష్గా చెప్పమని చెప్పట్లే, గట్టిగా తీవ్రంగా చెప్పమని చెప్పట్లే, కానీ ఇబ్బందిగా ఉంది నువ్వు చేసే పని చెప్పాలి. కష్టం తెలియాలి కదా. ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు వెయ్యను ఏముంటుందని, అసలు నాయకుడు కానోడు కూడా
ఇంట్లో సోఫాలో కూర్చొని కదలని వాడు కూడా సార్ ఇది సెక్యులరిజం కాదు సార్, ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి? అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే? హిందువులకు జరిగితే మాట్లాడకూడదా? దట్ కాన్ బి డిఫైన్డ్ as సెక్యులరిజం. ఇది సమస్య మన దేశంలో. అందుకని ఇలాంటి ఈరోజు నాయకులందరికీ, మన జన సైనికులందరికీ కూడా, విరమణలు అందరికీ కూడా నాకు ఒక విన్నపం ఏంటంటే, సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి. ఇది మటుకు మీరు చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, ముస్లిం సమాజంలో చాలామంది వచ్చి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను, మీకు గుర్తుపెట్టుకోండి. కష్టం వచ్చింది ఎందుకంటే ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నానంటే సార్, ఇది మనందరం ఇక్కడ మనం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం, అది ద అనౌన్స్డ్ పాకిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ నేషన్. బట్ ఇండియా ఇస్ నాట్ ఏ, మనం చెప్పుకోవచ్చు కదా, దిస్ ఇస్ అ హిందూ నేషన్ చెప్పొచ్చు కదా. మనం ఎందుకు చెప్పము? మన మూలాల్లో మతం అనేది ఒక విధానం అంతే. అందుకని మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ సందర్భంగా ఇది ఏ భాషలో తర్జుమా చేసుకుంటారో తెలియదు, ఇది కశ్మీర్ దాకా వెళ్తుందో ఇంకొకటికి వెళ్తారో తెలియదు, కానీ ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం, ఇది వరకు లాంటి భారతదేశం కాదు, ఇది కొత్త భారతదేశం. అది ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం. మీ ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగపోతాయి మాకు తెలుసు. యాజ్ వెల్ యాజ్ విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో. దాన్ని సిద్ధపడే వచ్చాం రాజకీయాల్లోకి. ఉట్టిన ఎందుకు వస్తాం? పదవులుగా? పదవులు లేకపోతే మనకి ఏమొస్తుంది? ఇంకా బాగుంటుంది పదవులు లేకపోతే, స్ట్రెస్ ఉండదు. అందుకని పదవులు ఆశించేది ఏది ఎవరైనా సరే ఇది బాధ్యత. ఇది మనందరం బలంగా మాట్లాడాలి. అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేం. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నాం. అని నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే. పిల్లల చదువులకు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం. మేము మీతో ఉన్నాం. ఏదో ఈరోజు ఒక 50 లక్షలు ఇచ్చి మిమ్మల్ని వదిలేయటం కాదు. మీకు ఏ కష్టం ఉన్నా సరే వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను. ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్. మీకు ఏది అవసరం ఉన్నా. ఎందుకంటే చెప్పి రావు ఉపద్రవాలు. అని నాకు ఏమనిపించిందంటే, ఆ పిల్లోడిని మాట్లాడుతుంటే, మధుసూదన్ గారి కొడుకుని చూస్తుంటే ఒక్క సంఘటనకి పెద్దోడు అయిపోయాడు అబ్బాయి. 10 ఏళ్ళు ఏజ్ వచ్చేసింది. 10 ఏళ్ళు ఎంత ఉంటాయి అంతే, 10-11 ఉంటాయి అంతే. ఒక 20 ఏళ్ల కుర్రోడు ఎలా మాట్లాడుతాడో అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి. ఒక చిన్నపాటి సంఘటన చాలు. నేను చాలాసార్లు అనుకుంటాను, పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే, నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా. యాజ్ వెల్ యాజ్ ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ, ఒక భావజాలాన్ని పట్టుకోండి. దానికోసం చనిపోతే మంచిది కదా, ఉత్తి పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా. ఇక నాకు మొన్న నా కొడుకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుంటే నాకు అనిపించింది. సింపుల్ సమ్మర్ క్యాంప్ అది. ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే పక్కన ఉన్న ఒక బిడ్డ చనిపోయింది, ఇంకో పక్కన ఉన్న బిడ్డ మొత్తం కాళ్ళు చేతులు మొత్తం కాలిపోయినాయి. వీడికేమో లోపలికి అంతా ఈ కొంత ఫస్ట్ డిగ్రీ జరిగినాయి బర్న్స్. తర్వాత లోపలికి సూట్ ఉంటుందని, గాలి పీల్చేయటం వల్ల ఆ పొగ. నా కొడుక్కి అర్ధరాత్రి పూట లేచి ఆ మేడపై నుంచి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయండి.
సైకాలజిస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు. అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయిన ఇన్ని కుటుంబాల తాలూకు మీరు వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు పడుకుంటే నిద్ర పడద్దా? తుపాకులు వస్తాయి, తుపాకీ చప్పుళ్ళు వినిపిస్తాయి, భర్త హాహాకారాలు వినిపిస్తాయి, తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి. ఎంత ఘాతుకం ఉంది. ఒకటి చనిపోవడం, ప్రాణాలు కోల్పోవడం ఒకటైతే మానసికంగా దాన్ని తేరుకొని బయటికి రావడం చాలా చాలా కష్టం. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిన 26 మంది మరోమారు నా సంతాపం తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరూ. లారీ యూనియన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీను తక్షణమే రాజీనామా చేయాలని, ఆ పదవి నుండి వైదొలగాలని లారీ యూనియన్ ప్రధాన డిమాండ్. కాకినాడ లారీ ఓనర్ల యూనియన్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషన్గా గుర్తింపు పొందింది. అలాంటి యూనియన్ ఈరోజు పోర్టులోకి వస్తే మీకు లోడ్ ఇవ్వమని కరాఖండిగా చెప్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు 100 లారీల లోడ్ అవుతున్న కాకినాడ చెందినటువంటి లారీలు 10 కూడా లోడ్ అవ్వలేని పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం లారీ యూనియన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీను వలనే అని తక్షణమే రాజీనామా చేయాలని లారీ ఓనర్ల యూనియన్ అసోసియేషన్ ప్రధానమైన డిమాండ్. ప్రస్తుత సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని లారీ ఓనర్లు తెలుపుతున్నారు. వారి సూచనల మేరకు మాకు సంఘానికి ఉపయోగపడే మనుషుల్నే మేము సభ్యులుగా ఎన్నుకున్నాం. ప్రెసిడెంట్గా కానీ సెక్రటరీగా కానీ సభ్యులందరూ కూడా గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా అసోసియేషన్కి ఎంతో కొంత సేవ చేశారు. కానీ ఇవాళ మా పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే, కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషను. అటువంటి అసోసియేషన్ ఇవాళ మా కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎవరిదైనా సరే పోర్టులోకి వస్తే దానికి పర్మిషన్ లేదు, లోడింగ్ ఇవ్వము అని ఖచ్చితంగా చెప్తున్నారండి. అంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదు. రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు, అంతకుముందు కొండబాబు గారు ఉన్నప్పుడు లేదు. కొండబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి గొడవ జరిగితే ఆయన సమర్థతతో మాకు లోడింగ్ ఏర్పాటు చేశారు. గతంలో 10 లారీలు వెళ్తే మాకు 8 లారీలు ఇవ్వటం, కాంట్రాక్టర్లు 2 లారీలు తీసుకోవటం, ఇటువంటి పద్ధతి జరిగేది. కానీ ఇవాళ 10 లారీలు కాదు కదా, 100 లారీలు లోడ్ అవుతున్నా ఒక్క లారీ మా అసోసియేషన్ నుంచి వెళ్ళని పరిస్థితి దాపురించింది. దీనికి కారణం ప్రజాప్రతినిధులని అన్ను, లేకపోతే మా లారీ ఓనర్స్ అసోసియేషన్ కాదు. మా అసోసియేషన్ యొక్క దౌర్భాగ్యం ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటే మా సంఘ సభ్యుల యొక్క ఐక్యత కొరవటం, లేకపోతే వారు ఎవరు పోర్టు వారు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎమ్మెల్యేలతోటి లేకపోతే వేరే వ్యక్తులతోటి ప్రభావితమై మా అసోసియేషన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. మా సంఘ సభ్యుల యొక్క శ్రేయస్సే మాకు ముఖ్యం. మేమందరం ఒక మాటగా ప్రెసిడెంట్ బాడీలో సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ఒక వైస్ ప్రెసిడెంట్ గారు, ఇంకొక వైస్ ప్రెసిడెంట్ గారు రాజీనామా చేసి ఉన్నారు. క్యాషియర్ గారు కూడా ట్రెజరర్ అంటే రాజీనామా చేసి ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ బాడీ లేకుండా మేము సంఘాన్ని ఇంకా నేనే నడుపుతాను అని మా ప్రెసిడెంట్ గారు వాదిస్తున్నారు. బైలాలో నా ప్రెసిడెంట్ హోదాను ఉపయోగించి నేను రీకూప్ చేసుకుంటానంటున్నాడు. అది పద్ధతి కాదు. దాన్ని సవరించుకొని సంఘ సభ్యుల యొక్క ఆమోదంతో ఆయన కంటిన్యూషన్ అయితే మాకు అభ్యంతరం లేదు. కానీ ముక్త కంఠంతో అందరూ వద్దంటున్నారు. ఈ బాడీ మీద మాకు విశ్వాసం లేదు. మేము ఎమ్మెల్యే గారికి అనేక పర్యాయాలు చెప్పాం ఈ విషయం గురించి, అయినా కూడా వారు పెడచెవిని పెట్టారో లేకపోతే మమ్మల్ని కాదనుకుంటున్నారో కానీ మాకున్న ఇబ్బందుల దృష్ట్యా ఇవాళ ఈ పరిస్థితి దాపరించింది. దీనికి ప్రథమ పరిష్కారం ఏంటంటే ప్రెజెంట్ ఉన్న బాడీ దిగిపోయి ఒక స్టీరింగ్ కమిటీ కానీ ఒక ఎడ్హాక్ కమిటీ కానీ వేసి ఒక 40 రోజుల్లోనో 30 రోజుల్లోనో లేకపోతే ఒక నెల 15 రోజుల వ్యవధిలో మళ్ళీ జనరల్ బాడీ వేసి మా సభ్యుల యొక్క ఆమోదంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మేము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటానికి మా సంఘ సభ్యుల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తులు కావాలనుకొని కోరుకుంటున్నాం. అంతకు మించి మేమేమీ కోరుకోవట్లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మా యందు సహకారం ఇచ్చి
ఈ ఈ విజ్ఞప్తిని పూర్తిగా పరిగణలో తీసుకొని దీన్ని సాల్వ్ చేయడానికి ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నామండి. నమస్కారం. రెడీయా? ఓకే. మీడియా వారికి నమస్కారం అండి. నా పేరు విజయేశ్వర బాబు. గత 30 సంవత్సరాల కాలంగా నేను ఇక్కడ లారీ యజమానిగా కొనసాగుతున్నాను. గతంలో ఈ 30 సంవత్సరాల కాలంలో ఈ రోజు జరిగినటువంటి ఇప్పుడు ఈ ఎడ్యుకేటివ్ బాడీలో జరిగిన దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడూ లేదండి. ఎందుకంటే మాకు ఆ రోజు ఈ రోజు వరకు కూడా మాకు ఉన్న ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మాకు ఏ రోజు అయినా సరే మాకు సొంత ఇంట్లో సొంత మనిషిలాగా మా సోదరుడిగా అతడికి మేము తలుపుకుంటే మాకు ఏ సమస్య సరే అయినా తక్షణ నిమిషాల్లో పరిష్కరించే వ్యవహారం చేసేవారండి. వారి గౌరవంతో ఇప్పుడు నిన్నటి వరకు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీని వారు సమక్షంలోనే వేయడం జరిగింది. అయితే వాళ్ళు ప్రతి దానికి ఎమ్మెల్యే గారు చేశారు, మేము అదే రకంగా చేద్దామని చెప్పి ఆయన చెడ్డ పేరు తీసుకురావడం, వీళ్ళు అనాలోచిత నిర్ణయాలతోటి తప్పుడుదారి వ్యవహారం చేసి తప్పుడు మార్గాల ద్వారా ఈ లోడ్లు తప్పుదారి పట్టించేయడం, ఇక్కడ ఉన్న అసోసియేషన్కి వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగం చేయడం, వీళ్ళు ఎవరన్నా ఏ లారీ యజమాని అడిగితే వారిని తిట్టడం, తప్పితే కొట్టడం. ఈరోజు కూడా మీ సమక్షంలోనే 40 మంది బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లారీ యజమాని తెరబడి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళు మనుషులు ప్రత్యేకించి పురమాయించి ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఏ రోజు కూడా మాకు ఉత్పన్నం కాలేదు. ఈరోజు ఏంటి ఈ సమస్యను అడిగితే వాళ్ళు మిగతా ఉన్న సెక్రటరీ గారు ఉండే, జాయింట్ సెక్రటరీ గారు ఉండే, వైస్ ప్రెసిడెంట్ గారు ఉండే, క్యాషియర్ అని వీళ్ళందరూ కూడా బాబు ఈ పరిపాలన మేము చేయలేము, ఎందుకంటే ప్రెసిడెంట్ గారు వ్యవహార శైలి ఏది బాగోలేదు, మేము ఇంకా మీకు మేము ఉపయోగకరంగా మేము లేము ఈ అసోసియేషన్కి, ఈ అసోసియేషన్లో ఉన్న ఆదాయం కానీ అనాలోచిత నిర్ణయంగా తప్పుడు బట్టి మార్గం ఉన్నాయని చెప్పి వారు సగౌరవంగా రాజీనామా చేసి దిగిపోయారు. ఈ యొక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి దాతల శ్రీని గారు నన్ను ఎమ్మెల్యే గారు ఎక్కించారు, ఎమ్మెల్యే గారు చెప్తేనే దిగుతాను నేను, లేకపోతే ఇక్కడ దిగే పరిస్థితి లేదని ఆయన భీష్మించి కూర్చొని ఇక్కడ లారీ ఓనర్లనే అనరాని మాటలు అంటూ ఇక్కడ మరి ఆయన పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ వందలాది మంది లారీ యజమానులు మేము ఉన్నాం, ఏ ఒక్క 10 మంది కూడా ఆయన కావాలని కోరుకోవట్లేదు. మేము అడిగేదల్లా ఏమడుగుతాం, ఇక్కడ లారీ యజమానులు మేము ఉన్నాం, మమ్మల్ని కాదని మీరు ఎలా వ్యవహారం చేస్తారు, సరే మీ విషయానికి వచ్చి ఇక్కడ రండి సభ్యులారా, నేను మిమ్మల్ని మీకు సేవ చేద్దాం అనుకున్నాం, ఏ 10 మంది ఏ 100 మంది మేము ఈతోటి ఏకగ్రీవం పెంచినా మేము దానికి కట్టుబడి ఉంటాం. 100% ఒక్కడు కూడా మీ తరపున లేకుండా మీరు మాకు వద్దు బాబంటే మీరు భీష్మించి కూర్చొని పోలీసు వారి వ్యవహారంతో మీరు ఇలాగ మా మీద అంజీక్రాంతంగా మా మీద ఎక్కి వ్యవహారం చేయడం ఏ రకంగా సమస్య కాలేదు. ఇప్పటికైనా సరే మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు కొండబాబు గారు స్పందించి మాకు తగ్గ కార్యాచరణ ఈ రోజు వారు స్పందించి వారి సమక్షంలో మాకు తక్షణమే ఇది మాకు నూతన వర్గ కార్య బాడీని ఏర్పాటు చేస్తారని వారిని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. నమస్కారం. నేను చెప్తాను సార్. ఓకే అండి. నా పేరు రామకృష్ణ యాదవ్. 45 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఇదే యూనియన్ మీద జీవనం కొనసాగించారు. ఆయన తర్వాత నేను ఇదే యూనియన్లో జీవనం కొనసాగిస్తున్నాను. కానీ ఇప్పుడున్న లారీ ఓనర్ల పరిస్థితి అదో విధంగా మారింది. దానికి కేవలం ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యే గతంలో గత 6 నెలల్లో బాడీని ఎక్కించిన తర్వాత ఆ బాడీ బాలిస్తారాజ్యంగా చేయడం, గోల్డ్ వాళ్ళకి నచ్చినట్టుగా కోరుకోవడం, మాకు గోల్డ్ లేకుండా చేసేసి చాలా ఇబ్బందులు గురి చేశారు. దానివల్ల మా లారీ ఓనర్లందరూ కూడా ఆ బాడీని రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని నియమించుకుందామని ప్రయత్నంలో ఉన్నామండి. లోన్లు కూడా పక్కదో పట్టించేస్తారు. యూనియన్ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ప్రధానంగా ఇది దింపడానికి ప్రధానంగా రీజన్ ఏంటి? వాళ్ళు సొంత లోడ్ పోలీసుకుంటారండి, మా యూనియన్ సంబంధం లేకుండా. ఒక లోడ్ ఒక దిక్కింది అని చెప్పి ఇంకో దిక్కుని కోరుకోవడం, ఇవన్నీ చేసి లారీ ఓనర్ లోడ్ లేకుండా చేసేసి యూనియన్ యొక్క సొమ్ముని మొత్తం వాళ్ళ సొంత దానికి వినియోగం చేసుకుని సొంత ఖర్చులకు వాడుకుంటారండి. లారీలు వేస్తే తిరిగి పరిస్థితి లేదు, వాయిదాలు కట్టిన పరిస్థితి కూడా లేవండి. ఇవాళ లారీలు ఇప్పుడున్న లారీలో నెలకు ఒక ట్రిప్ వేసుకుంటారు. ఒక ట్రిప్లో కనీసం 30,000 మిగిలి పరిస్థితి లేదు. ఒక్కొక్క లారీకి 65,000 వాయిదాలు, వాయిదా కూడా కట్టలేకపోతుంది. ఇప్పుడు చూస్తే రోడ్ ట్యాక్స్ చూస్తే గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇంకా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దాని గురించి ఇప్పుడున్న బాడీని రద్దు చేసామండి. వాళ్ళే దిగిపోయి రాజీనామా చేసి దిగిపోయిన తర్వాత స్టీరింగ్ కమిటీ వేసుకున్నామండి. ఇది కొనసాగుతుందండి. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము నూతన కార్యవర్గాన్ని కొనసాగిస్తాం. అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివేల వంతెన సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అశోక్ లేలాండ్ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేంద్ర తెలిపారు.